అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది March 30th అండ్ April 23rd మధ్యలో తెలంగాణకు వచ్చింది కర్ణాటక నుంచి. March 30 అండ్ April 23rd. మన దగ్గర తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అయింది May 13th. అంటే కరెక్ట్గా ఒక 20 రోజుల ముందు, 20 రోజులు, 25 రోజులు, 30 రోజుల ముందు ఈ డబ్బులు వచ్చినాయి. సరే, వచ్చిన డబ్బులు కొంతవరకు గోల్డ్ షాప్లకు పోయినాయి, కొంతవరకు బార్ షాప్లకు పోయినాయి, వైన్ షాప్లకు పోయినాయి. ఆ వైన్ షాపుల నుంచి అడ్డగోలుగా ఎన్నికల కొరకు మద్యం పంచడానికి కూడా వాడిన తతంగం ఇది, ఈ స్కామ్ ఇది. మేము ఉట్టిగానే చెప్తలేము, ఇవన్నీ నేషనల్ న్యూస్లో వచ్చినాయి. ఈడీ స్టేట్మెంట్ ఇచ్చింది, సిఐడి ఇచ్చింది, సిట్ ఇచ్చింది, వాటి ప్రకారంగానే. అంటే ఇంత పెద్ద స్కామ్ జరిగి తెలంగాణలో ఇంత తతంగం జరిగితే ఇక్కడ ప్రజలకు తెలియకపోవడం ఆశ్చర్యం. మీడియా ఇక్కడ రిపోర్ట్ చేయకపోవడం, ప్రజలకు తెలియకపోవడం, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు తేలుగుట్టిన దొంగల్లా